ప్రభునందు ప్రియమైన వర్లరా, దేవుని పరిశుద్ధ వాక్యములో రోమపత్రిక 8వ అధ్యాయంలో చూసినప్పుడు ఇలా రాయబడింది. ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయినో దాన్ని దేవుడు చేస్తున్నందండి. ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయింది? మనిషిని ధర్మశాస్త్రం ఆచారం తీసుకెళ్ళింది. ఈ లోకములో అనేకమైనటువంటి ఆచారాలు మనం చూస్తూ ఉన్నాం. ఆచారం చేయలేని కార్యాన్ని యేసు ప్రభు చేసి చూపించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయినో దానిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. ఏంటదంటే, ధర్మశాస్త్రం ఏదైతే బలుల గురించి చెప్తుందో, ధర్మశాస్త్రం ఏదైతే ఆచారాల గురించి చెప్తుందో, ఈ ఆచారాల వలన పాప పరిహారం కలగదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ధర్మశాస్త్రం చేయలేని కార్యాన్ని ప్రభు చేశారు. ఆయన శిలువ మరణం ద్వారా పాప విమోచన కలుగు చేసి మనందరినీ కూడా రక్షించారు. కాబట్టి ధర్మశాస్త్రం చేయలేని కార్యాన్ని మన ప్రభు చేశారు. కాబట్టి తద్వారా మనందరి రక్షణ, జీవము, సమాధానం, నిత్య జీవం దొరికింది. అట్టి ధన్యత వినుచున్న మీకెల్లరకు ప్రభు దయచేయను గాక. మరణాత. ఆమేన్.